ఐఎమ్ పాస్టర్ డానియల్ అబ్రహాం. ఈరోజు నేను మీకు తెలియచేయబోయేది ఏంటంటే, అడవిలో వెళ్ళి అనేక సార్లు నేను ప్రార్థన చేశాను. ఈరోజు ఆ అడవి మార్గంలో ఎలాగుంటుందో ఆ యొక్క శక్తి చాలా గొప్పది. దేవుని యొక్క మహిమను నేను అనేక సార్లు చూశాను. ముఖ్యంగా యవ్వన కాలంలో ఈ దుష్ట శక్తులను ఎదిరించి, దురాత్మలను ఎదిరించి పోరాడాలంటే తప్పకుండా మనం ఒంటరిగా ప్రార్థన చేసేది నేర్చుకోవాలి. ఈరోజు మనం నా ఒక జీవితంలో ఈ యొక్క అడవిలో వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేయడం ద్వారా దేవుని శక్తిని అనేకము నేను పొందుకున్నాను. ఈరోజు మీ జీవితంలో ఆ ఒక అడవి ప్రయాణం ఎలా ఉండబోతుందో నేను చూపించబోతున్నాను. ఓకే, లెట్స్ వాచ్. ఈరోజు మనం అది చూడబోతున్నాం. మీ కొరకు స్పెషల్గా రెడీ టు వాచ్. గాడ్ బ్లెస్ యూ. అడవిలోకి వెళ్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. ఒక కొండ ఎక్కి మనం ఇక్కడికి వచ్చున్నాం. ఇంకా చాలా కొండలు, ఇలాగా ఎన్నో కొండలు ఉన్నాయి. నేను ఇంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు ఆ టాప్ హిల్లో ఉన్నాను. అక్కడ వెళ్ళి 2 days స్టే చేయడం జరిగింది. అక్కడ మీరు చూస్తుంటే గ్యాప్ కనబడుతుంది. అక్కడ నేను ఒక 2 days ఉండి డే అండ్ నైట్ ప్రేయర్ చేయడం జరిగింది. ఇక్కడ మామూలుగా రెగ్యులర్గా నేను వస్తూ ఉంటాను ఈ అడవి ప్రాంతంలో. ఇది చాలా డీప్ ఫారెస్ట్. ఇది తిరుపతి నుంచి చాలా దూరంలో ఉంది. దేవుని యొక్క శక్తి మనం ప్రతిరోజు పొందుకోవాలి. దేవుని బిడ్డలారా, మనం ఎన్ని రకాలైన సపోర్ట్ ఈ లోకంలో ఉన్నా పరిశుద్ధాత్మ శక్తి మనకు కావాలి. బైబిల్లో మనం చూస్తే యేసుక్రీస్తు అనేక సార్లు ఆయన అడవుల్లో, కొండల్లో వెళ్ళి ప్రార్థన చేసినట్టు మనం చూస్తున్నాం. ఏలియాను తీసుకున్న, ఎలీషాను తీసుకున్న, వీళ్ళందరూ కూడా అడవిలోకి వెళ్ళి అనేక సార్లు ప్రార్థన చేసి వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అయ్యారో మనకు తెలుసు. నేను అంత గొప్ప వాళ్ళు అవ్వాలని చెప్పి ఇక్కడికి రాలేదు. కానీ ఒక విషయం, దేవుని శక్తిని మనం పొందుకోవాలి. ఈరోజు నేను ఇక్కడికి వచ్చి ఎందుకు నేను మీతో మాట్లాడుతున్నానంటే, మీరు కూడా పరిశుద్ధాత్మలో గొప్ప కార్యాలు చేయాలి మీ జీవితంలో. ఎస్, హల్లెలూయా. ఐ జస్ట్ ఫెల్ట్ ద పవర్ ఆఫ్ గాడ్. ఇప్పుడు నేను దేవుని యొక్క శక్తిని ఇక్కడ చూస్తున్నాను. అనేక సార్లు దేవుని ప్రసన్నత నన్ను నడిపించింది, నాకు తెలుసు. ఈరోజు మీ జీవితంలో దేవుని శక్తిని మీరు చూడబోతున్నారు. మీరు విశ్వసిస్తున్నారా? దేవుని మాట సత్యం. ఈరోజు ఈ వీడియో మీరు చూస్తున్నారంటే దానికి కారణం ఏంటంటే దేవుని యొక్క ప్రేరేపణ.
పరిశుద్ధాత్మ శక్తి మీ జీవితంలో అద్భుతాలు చేయబోతోంది. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని ప్రేమ నిన్ను పిలుస్తా ఉంది. ఈరోజు నాతో కూడా ఏకీభవించినట్లయితే నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ఈ యొక్క ఫారెస్ట్, ఈ యొక్క అడవి మధ్యలో నేను ఉంటున్నాను. ఇక్కడ మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. నాతో ఈరోజు దేవుని ప్రసన్నత మన మధ్యలో ఉంది. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థన చేయడానికి ముందు మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మ అందరికీ తప్పకుండా మనకు కావాలి. ఆ విషయాన్ని మనసులో ఉంచండి. ఈరోజు మీ జీవితంలో దేవుని ఆత్మ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థన చేసుకుందాం. జీవము గల దేవుడా, ఈరోజు నా జీవితంలో నువ్వు ఎన్నో మహిమలు చేశావు. నీ శక్తిని నేను అనేక మార్లు నాయనా నేను చూసి ఉన్నాను. ఎంతోమంది జీవితాల్లో వ్యాధులు స్వస్థత కలగడం, అనారోగ్యము నుండి బయటికి రావడం, నాయనా అద్భుతాలు ఆశ్చర్యాలు ఏంటి నాయనా, అనేక ఆత్మల జీవితాల్లో ఒక వెలుగుగా మా జీవితాన్ని చేశావు. ఈరోజు ఈ వీడియో చూస్తున్న నా సహోదరుడు, నా సహోదరి జీవితంలో నీ శక్తిని నాయనా వారు పొందుకోవాలి. ఈరోజు నీ మహిమను వారు పొందుకోవాలి తండ్రి. నీ ఆత్మశక్తి, నీ ప్రసన్నత వారు ఎక్కడెక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారు వారి జీవితంలో నీ ఆత్మశక్తి ప్రవేశించాలని ప్రార్థిస్తున్నాను. మా శ్రమల కాలంలో, మా వేదన కాలంలో అయ్యా చేతులు బట్టి మీరు పైకి లేపినట్లు మేము చూస్తున్నాం తండ్రి. ఈరోజు వీరి జీవితంలో వాళ్ళు పడి ఉన్న ఆ గుంటలలో నుండి, ఆ శ్రమలలో నుండి, ఆ వేదనల నుండి మీ చేతులు ఉంచండి ఈరోజు తండ్రి. వారి జీవితంలో ఒక అద్భుతం జరగాలి తండ్రి, ఒక ఆశ్చర్యం జరగాలి తండ్రి. అన్నిటికీ మించి తండ్రి ఈ లోకంలో ఎన్ని రకాలైన బహుమానాలు మాకు ఉన్నా కానీ పరిశుద్ధాత్మ బహుమానం కావాలి. నా ఒక తండ్రి జీవితంలో నీ పరిశుద్ధాత్మ ఎంతో గొప్ప కార్యాన్ని చేసింది తండ్రి. యవ్వన బిడ్డలైన వీరు నాయనా తండ్రి నాయనా నీ నామాన్ని మహిమపరచుటకు ఎవరెవరు ఇక్కడ చూస్తున్నారు వాళ్ళందరి జీవితంలో పరిశుద్ధాత్మ ప్రవేశించునుగా. ద హోలీ స్పిరిట్, దేవుని ఆత్మ ఈరోజు వారి జీవితంలో నింపునుగాక. వారికి విరుద్ధంగా వస్తున్న ప్రతి దుష్ట శక్తులు, దురాత్మల్ని లయపరిచేదానికి, నాయనా ఎదిరించి పోరాడడానికి వారికి శక్తి కలుగునుగాక. ఈరోజు మీ సహాయం వారికి అందించండి. ఈరోజు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి, ఎంతమంది ఏకీభవిస్తున్నారు వారిలో నీ శక్తి ప్రవేశించునుగాక. గొప్ప కార్యాలు చేసి మీరు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.